త్రిత్వం తర్వాతి 5వ ఆదివారం కొరకైన ఆరాధన కొరకు ప్రార్థనాపూర్వకంగా మనసు స్తుతికి పాత్రుడు స్తోత్రార్హుడు గొప్ప దేవుడు యేసయ్యా, ఈ ఉన్నతమైన పవిత్ర పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, గడిచిన నెల అంతట్లో మీరు కాపుదల మీ సహాయించి ఈ జూలై నెలలో మొదటి వారంలో మీ పాదాల దగ్గర చేరి మిమ్మల్ని ఆరాధించుకునే ధన్యత నాకు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. దీవించి ఆశీర్వదించండి దేవా. ఈ ఆరాధన పాలన ప్రతి బిడ్డలు ప్రతి విశ్వాసాన్ని దీవించి మీ మేలులతో తృప్తిపరచుకొని మా ప్రార్థనలు అంగీకరించి ఆశీర్వదించండి. యేసు ప్రభువా దివ్య నామములో ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి, ఆమేన్. 5వ కీర్తనతో ఆరాధన చేసుకుందాం. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. మన క్రీస్తు నీతిని దాచు కొన్ని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. చదరపుడమి రవియు జలని నాదులు గిరులను చక్రాల సదమాలంబగు దైవ నామము సర్వదానుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వరాష్ట్రములన్నీయు గర్వములు విడి తలలు వంచుచు నోరిలో స్తుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. గీత తాండవ వాద్యములచే ప్రీతి పరచెను సేవతో పాతకంబులు పరిహారించెను దాతాని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. పరమాదూతలు నరులు కూడమిని మొరలు పెట్టుచు దేవుని పరమోనందు నాటి యేసుని పాదములు సేవింతురు. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఇలను పాతులు గూడు కొనియా బలము గలిగిన దేవుని వెలయు స్తుతి వేణోళ
పరిశుద్ధాత్మని యొక్క నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవచ్చు. అవి నీ పరిశుద్ధ పర్వతములకు నీ నివాస స్థలములను తోడుకెళ్ళవచ్చు. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయి దేవుని ఎదురు చేరు. దేవా నా దేవా, సితారా వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుంటాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి నావాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేనొప్పుకొందు నను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి ఉన్నావు. మా సృష్టికర్త భూమి మోచుకోవడం సర్వశక్తి గల దేవ, దీనులము పాపులము స్వాభావికముగా పాపలు మరియు అపవిత్రులు మరియు తలపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధంగా పాపం చేసుకుని చూస్తున్నాం. కావున మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను మాట్లాడే నీ జనితైక కుమారుడు ఇచ్చిన మిగిలిన దేవ ఆయన దేవుని కృప చేత నిత్య జీవం పొందడు. వెలుగు జీవునిచ్చి తమకు జీవు సరైన జ్ఞానం నీ వాక్యం విధేయకం మా అందరి పరిశుద్ధాత్మను వృద్ధిపదింపని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాను. ఆమేన్. మన పరలోక తండ్రి సర్వశక్తి గల దేవుడు మనం కనికరించి మనకు చేరుకోటికి కుమారుడు ఇచ్చి ఆయన మూలంలో మన పాపములను క్షమించున్నాను. ఆయన నామాన్ని విశ్వాసం వారి దేవుని కుమారులను కారణించు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తీసం పొంది వాళ్ళ రక్షించబడు. ఓ ప్రభువా, ఈ రక్షణ అందరికీ నీ దయచేయి. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. నా రక్షణకర్తవు దేవా, నన్ను దిగరాడకు, నన్ను విడువకు. యెహోవా నాకు వెలుగును రక్షణ అయినాడు. నేనెవరికి భయపడను. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ
Kristu mamunu kanikaringku. Kristu mamunu kanikaringku. ప్రభువైన
ప్రార్థించుకుందాము. ఓ దేవా, నిన్ను ప్రేమించి వారి కొరకు నవనియోజన మంచి వాటిని మీరు స్థిరపరిచి సమస్తమైన వాటికంటే ఎక్కువగా ప్రేమించు నేను కోరిన వాటికంటే ఇచ్చిన వాగ్దానం అనుకున్నట్టు ప్రేమతో మా హృదయం నింపమని మీతో పరిశుద్ధాత్మతో సదాయక దేవుడై యుగ యుగములు జీవించి పరిపాలించుకుని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మేము వేడుకొంచుకున్నాం పరమ తండ్రి. తర్వాతి 5వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగాలు చదువుకున్నాము. ప్రవక్త ఇర్మియా గారు రాసిన గ్రంథము 16వ అధ్యాయము 14 నుండి 21 వరకు, అలాగే పత్రిక పాఠ్యభాగము మరి ప్రభు శిష్యుడైనట్టి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి 10 వరకు, స్వార్థ పాఠ్యభాగము స్వార్థికుడు శిష్యుడు మత్తయ్య గారు రాసిన స్వార్థ 16వ అధ్యాయము 13 నుంచి 26 వరకు. దేవుని పరిశుద్ధ లేఖనాలు చదవగలను. 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 14 నుంచి 21 వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను వారి పితరులకు ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించెదను గనుక రాబోవు దినములలో ఐగుప్తు దేశముల నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవము తోడని ఇక మీదట అనక ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణం చేయుదురు. ఇదే యెహోవా వాక్కు. వారిని పట్టుకొనుటకు నేను చాలామంది జాలరులను పిలిపించేదను. తరువాత ప్రతి పర్వతం మీద నుండి ప్రతి కొండ మీద నుండి మెట్టల సందుల్లో నుండి వారిని వేటాడి తోలివేయటకై అనేకులైన వేటగాండ్రను పిలిపించెదను. ఏలయనగా వారు పోయిన త్రావలన్నిటి మీద దృష్టి ఉంచి తిని ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు. వారి దోషమును నాకు మరుగై ఉండదు. వారు తమ హేయ దేవతల కళేబరముల చేత నా దేశమును అపవిత్రపరిచి ఉన్నారు. తమ హేయ క్రియలతో నా స్వాస్థ్యమును నింపి ఉన్నారు గనుక నేను మొదట వారి దోషమును బట్టి వారి పాపమును బట్టి రెండంతలుగా వారికి ప్రతీకారం చేసేదను. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, బూది గంతముల నుండి జనములు నీ యొద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజనమగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పుదు. నరులు తమకు దేవతలను కల్పించుకొందురా, అయినను అవి దైవములు కావు. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవము కలుగచేతును. నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియచేదును. ఇంతటితో పాత నిబంధన పాఠ్యభాగం ముగిచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శాంతుడ దేవా, పావన మాజ దేవా, మామును కనికరింతుము. పత్రిక పాఠ్యభాగంగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 10 వచనాలు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను.
ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైనవాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించుదురో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఇంతటితో పత్రిక పాఠ్యభాగం ముగిచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినంకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 26 వచనాలు ఈ విధముగా వ్రాయబడి ఉన్నవి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచన ప్రారంభము. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిది. అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడను కలుగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురుతో చెప్పాను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఇంతటితో సువార్త పాఠ్యభాగం ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. విశ్వాస ప్రమాణము మన ప్రమాణముగా అందరం కలిసి చెప్పుకున్నాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తుల తండ్రి ఆయన కుమారుడు మన యేసుక్రీస్తును ఉంచిన ఈయన పరిశుద్ధాత్మని కన్యైన మరియ పుట్టి సాధించడమని అదృశ్యలోకంలో దిగినది, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున తిరిగి పరలోకమునకెక్కి
శరీర పునరుద్ధారణ నిత్య జీవనంలోని నడుస్తున్నాం. క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 444వ కీర్తనతో వాక్య పరిచర్య చేస్తున్నాం. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే సర్వాధికారి, ముక్తి విదాత నేత, శక్తిరో సంగుదాత, భక్తి విలాప శ్రుత, పరమాంబు వీర్యగాన, క్రీస్తే సర్వాధికారి, శాశ్వత లోకవాసి, సత్యామృతాంబురాసి, శాపాభరణము మోసి, శ్రమల సహించెగాన, క్రీస్తే సర్వాధికారి, మృత్యువు ముల్లు త్రుంపం, నిత్య జీవము బింబం, మత్యాడి భయము దీపం, మరణము గెలిచెగాన, క్రీస్తే సర్వాధికారి, ఈ నామమునకు మించు నామము లేదటంచు, యెహోవా తండ్రి యేసు హెచ్చించినాడు గనా, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే సర్వాధికారి. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ త్రిత్వము తరువాతి 5వ ఆదివారంలో మనం చదివిన సత్యవేద పరిశుద్ధ గ్రంథములో నుండి భక్తుడు, యేసయ్య శిష్యుడు, పరిశుద్ధుడు మత్తయ్య గారు వ్రాసిన సువార్త 16వ అధ్యాయం 20వ వచనాన్ని మూలవాక్యంగా చదువుకుందాం. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. వాక్యమైన దేవా, వందనాలు. ఈనాటి వాక్య పరిచర్యలో నన్ను మమ్మను దీవించి నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాలు మీ దృష్టికి యోగ్యముగా చేసుకునమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు సంఘమా, ఈనాటి మన ధ్యానాంశము మరుగుపరచబడిన యేసుక్రీస్తు వారు, లేక రహస్యముగా దాచబడిన యేసుక్రీస్తు ప్రభువారు. దీన్ని సీక్రెట్ ఆఫ్ ద మెస్సయా, కనుక రహస్యమైన క్రీస్తు ఎందుకు రహస్యంగా ఉన్నారు అనేది ఈనాటి మన ధ్యానాంశం. ప్రభువారు శరీరధారుడుగా పరలోకమును విడిచి, అత్యున్నత సింహాసనాన్ని విడిచి, మానవుడుగా వాక్యమై ఉన్న దేవుడు శరీరమును ధరించి మానవాకారంలో మనుషుడిగా దేవునికి మానవులకు మధ్యవర్తిగా లేక రక్షణకర్తగా వచ్చిన ప్రభువారు ఆయన తండ్రి దగ్గర తెలుసుకొనినవి, తండ్రి తనతో చెప్పినవి
ఈ లోకంలో నెరవేర్చడానికి, పాపమును పరిహరించి రక్షణ పతాకమును ఎగరవేయడానికి వచ్చిన తండ్రి యేసయ్య తాను చేసిన అనేకమైన స్వార్థ పరిచర్యలో ప్రతి చోట కూడా అనేక అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ కూడా అక్కడ నేను ఇది చేశానని, నేను క్రీస్తునని, క్రీస్తు ప్రభువారు ఇది చేశారని ఎక్కడ చెప్పవద్దని అక్కడ చాలా ఖండితంగా వారికి చెప్పిన మాటలు మనం ఒకసారి ఆలోచించవలసిన వారమై ఉన్నాం. కనుక ఒకసారి మనం ఇదే స్వార్త అనగా మత్తయి స్వార్త 17వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ ఒక స్వస్థతను జరిగించి ఆయన కొండ దిగుచూ వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడదని శిష్యులకు యేసు వారికి ఆజ్ఞాపించాను. మీరు ఎవరితోనూ చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించాను. రూపాంతరపు కొండ మీద నుండి యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడి అవి యేసయ్య క్రిందకి వస్తూ ఉండగా, నేను యేసయ్యనని లేక నేను క్రీస్తునని, నేను తిరిగి లేచే వరకు ఈ దర్శనం మనుష్య కుమారుడు మృతుడు అనగా నేను పాపుల కొరకై మరణించి మృత్యుంజయుడైనై పునరుద్ధానుడై లేచే వరకు కూడా ఈ రహస్యాన్ని మీరు చూచిన ఈ దర్శనాన్ని, రూపాంతరపు దర్శనాన్ని ఎక్కడా చెప్పవద్దు అని. అదే విషయము మార్కు సువార్త 9వ అధ్యాయము 9వ వచనంలో ఇదే సన్నివేశం, ఇదే రిఫరెన్స్. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే కానీ అంతకుముందు మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించాను. కనుక ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్షకుడని, దేవుని కుమారుడని చెప్పిన ఆనాటి సమాజము, ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు వారు వినలా, గ్రహింపలేదు. వారు చేసిన యేసు ప్రభువారు చేసిన అద్భుతాలు వారు చూస్తూ వింటూ కూడా వాటిని మనస్కరించలేదు. ఎందుకంటే అక్కడ చిన్న వారికి ఉన్న బలహీనత, వారు కనిపెట్టే మెస్సయ్య, వారు కనిపెట్టే క్రీస్తు రారాజుగా వస్తాడు కనుక రాజుల గృహములో, రాజదర్బారులో, రాజకోటలో, రాజుల వంశములో, రాజుల కుటుంబంలో జన్మిస్తాడనే దృక్పథంతో వారు ఉన్నారు. అందుకని ఆనాటి కాలంలో రాజకుమార్తెలు కన్యకలుగా ఉండిపోయారట. ఎందుకంటే రాజాదిరాజుగా వస్తున్న దేవుడు మెస్సయ్య రాజుల గృహంలో వస్తాడని, రాజకుమార్తెలు ఉన్నారని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. అలాంటప్పుడు యేసు ప్రభువారు ఒక దీనురాలు లేక సౌమ్యమైన మనిషిగా ఉండిన కన్య అయిన మరియ ద్వారా యేసు ప్రభువారు, మరి యోసేపు ఒక దీన కుటుంబము, పేదవాడిగా ఉన్న యోసేపు కుటుంబము ద్వారా, మరియమ్మ గారి ద్వారా యేసు ప్రభువారి లోకానికి వచ్చిన సత్యాన్ని ఆనాటి సమాజము, శాస్త్రులు, పరిసయ్యులు ఆయనను మెస్సయ్యగా, క్రీస్తుగా అంగీకరించలా. మెస్సయ్య చేసే కార్యాలు, క్రీస్తు వారు రక్షకుడు చేసే అద్భుతాలు, ఆ లేఖనాలు యేసయ్యనందు తెలియపరచబడతా ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. వాటిని కళ్ళకు కట్టినట్లుగా చూస్తున్నారు, చెవులతో వింటున్నారు. అందుకనే విని చూచి గ్రహింపకుండానట్లు వారు హృదయము క్రొవ్వి ఉన్నది అని ప్రవక్త ద్వారా హెచ్చరించినట్లు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. వారు అనేకమైన సత్యాలు యేసయ్య చేస్తూ ఉన్న కానీ మెస్సయ్య చేసే కార్యాలు, మెస్సయ్య చెప్పే సత్యాలు ప్రభువారు చెబుతూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు రాజదర్బారు నుంచి రాలేదని, రాజవంశావాళ్ళ నుంచి రాలేదని అలా చెప్పాలి అంటే దావీదు రాజు, మహారాజు దావీదు వంశీకుడే యోసేపు. కానీ దావీదుకున్నట్టి దర్పణ, దావీదుకున్నట్టి సింహాసనము, దావీదుకున్నట్టి కిరీటము
యోసేపుకి లేదు కనుక యోసేపును రాజుగా అంగీకరించలేదు. యోసేపు రాజు కాదు కనుక యోసేపు వంశావళిలో యోసేపు కుటుంబంలో యేసుక్రీస్తు వారు రావటాన్ని వారు జీర్ణించుకోలేదు, వారు అంగీకరించలే, వారు యాక్సెప్ట్ చేయలేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు ఆలయ ప్రతిష్ఠిత పండుగ దినమున యెరూషలేముకు వచ్చారు. ఆ యెరూషలేములో సొలొమోను మంటపం దగ్గర ప్రభు తిరుగుతూ ఉన్నప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయము 23వ వచనం, అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగా, ఎంతకాలం మమ్మల్ని సందేహపెట్టదువు? ప్రశ్నార్థకం. మాకు చాలా ప్రశ్నార్థకంగా మిగిలిపోయావు. నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పమనిరి. నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పు. అదే మరుగుపరచబడిన యేసుక్రీస్తు. క్రీస్తునని ఆయన బాహాటముగా నీవు చేసి అద్భుతాలు, నీవు చేసి ఆశ్చర్యకార్యాలు మాకు చాలా తలపట్టుకున్నట్టుగా ఉంది. నీవు మెస్సయ్యవైతే రాజగృహంలో నుంచి రాలేదేంది, రాజకోటలో జన్మించలేదన్నట్టుగా వారు అవివేకంగా లేకపోతే అనాలోచితంగా ఉండి అడిగినప్పుడు అక్కడ ప్రభువారు అంటారు, అందుకు యేసు మీతో చెప్తున్నా కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి యందు చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం, నేను చేసే క్రియలన్నీ నన్ను గురించి సాక్షిస్తున్నాయి, అది మీరు అంగీకరించట్లా ఈ సాక్ష్యం. యూదులందరూ అంటున్నారు, నువ్వు క్రీస్తువేనా? క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పు. కానీ ఇక్కడ ఈ దినము మనం చదువుకున్న ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో జరిగిన సంఘటనలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో కూర్చుండబెట్టి, అయ్యా నన్ను గురించి లోకం ఏం చెప్పుకుంటుంది, ఇక నేను వెళ్ళే సమయం ఆసనం అయింది, నన్ను గురించి ఏం అర్థం చేసుకుంది ఈ సమాజం అని అడిగినప్పుడు శిష్యులు అన్నారు, అయ్యా బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు ఆయన మరలా వచ్చారు, హేరోదు చంపించాడు, ఈయన యోహాను గారు అంటున్నారు. ఇంకా ఏలియా ఆరోహణం అయిపోయారు కదా, చనిపోకుండా అగ్ని రథాల మీద కూరుకోబడ్డారు, ఆయన వచ్చారు అంటున్నారు. ప్రవక్తలు ఇర్మియా అని ఒకరు అంటున్నారండి, ప్రవక్త అయిన ఇర్మియాలాగా మీరు చేస్తున్నారండి. కనుక ఈ రీతిగా చెప్పుకుంటున్నారంటే సరే, సమాజము సంఘము లేక దేశంలో ఇలా చెప్పుకుంటున్నారు కరెక్టే. మీరేమనుకుంటున్నారు నన్ను గురించి? ఇంతకాలం 3.5 సంవత్సరాలు నా వెంబడి వచ్చారు కదా, నా బోధలు వింటూ, నేను పెట్టింది తింటూ, నాతో సహవాసం చేస్తున్న మీరు నన్ను గురించి మీరేమనుకుంటున్నారంటే అందరూ సైలెంట్ అయిపోయారు. అప్పుడు యేసుక్రీస్తు వారిని గురించి పేతురు అంటాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడు, జీవము గల దేవుని కుమారుడు, జీవము గల దేవుని కుమారుడు అని చెప్పేటప్పటికీ యేసుక్రీస్తు వారు చాలా సంతోషించారు. దేవుని కుమారుడైన క్రీస్తువు, మెస్సయ్యవు అని చెప్పేటప్పటికీ ప్రభువారికి అర్థమైంది, సీయోను భార్యనా, ఓ సీమోను కుమారుడైన పేతురు, ఇది నీవు చెప్పలేకపోయావు కానీ ఇది తండ్రి నీకు బయలుపరిచారు. నా పరమ తండ్రి, నా తండ్రి నీకు ఇది ఈ సంగతి చెప్పారు తప్ప నీ అంతటి నీవు ఇది చెప్పలేకపోయావు. సరే, నువ్వు ఒప్పుకున్నది, నువ్వు చెప్పింది నిజమే, కానీ నేను సజీవుడైన దేవుని కుమారుడనైన క్రీస్తునని, నేను పాపుల కొరకే ప్రాణం పెట్టి తిరిగి మృత్యుంజయుడు అయ్యే వరకు కూడా నీవు ఎక్కడా చెప్పొద్దు, సైలెంట్గా ఉండు అని ప్రభు తనను గురించి చాలా ఖచ్చితంగా చెప్పిన సత్యాలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అలాగనే ఇదే మత్తయి సువార్తలో 12వ అధ్యాయము 16వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు ఒక బిడ్డను స్వస్థపరిచి, అది విశ్రాంతి దినము, బాగుపరిచిన తర్వాత ఆ స్వస్థత పొందిన వారితో ప్రభు చెబుతున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 16వ వచనం, ఆయన అందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించాను. యేసుక్రీస్తు ప్రభువారు ఓచ చేయగలవారని బాగు చేసి ఇంకా అనేక రోగులను స్వస్థపరిచి, నేను యేసయ్యనని, యేసయ్య వల్ల మేము ఈ స్వస్థత పొందామని ఎక్కడా చెప్పవద్దు, మీరు నెమ్మదిగా ఉండండి అని వారు
ప్రభువుని వారిని ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తాం. చాలామంది ఏదైనా చిన్న ఇది చేస్తే హైలైట్ చేసుకోవడానికి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయించుకొని, లేకపోతే పెద్ద పెద్ద అక్షరాల్లో ఆ టీవీలో చెప్పించుకొని, లేకపోతే పెద్ద పెద్ద బ్యానర్స్ కట్టించుకొని చాలా పొగడ్తలు చెప్పించుకునే రీతిలో చాలామంది నాయకులు లేకపోతే కొంతమంది ఉంటారు. అది సహజం. ఎందుచేతనంటే వారు దాని కొరకు పాటు పడ్డారు, తగిన రీతిలో సమాజానికి మేలు చేశారు కాబట్టి ఆ రీతిగా పలానా ఆయన వల్ల మేము ఈ ఉపకారం పొందామని చెప్పుకోవడం తప్పు కాదు. కానీ ఇక్కడ దైవ కుమారుడైన క్రీస్తు వారు చేస్తున్న అద్భుతాల ద్వారా సమాజానికి తెలిసిన వారు అంగీకరించిన పరిస్థితుల్లో ఒకవేళ నిజంగా ఈయన దేవుని కుమారుడని అందరి చేత రుజువు చేయబడినప్పుడు ఎవరు ఆయన చంపడానికి ముందుకు రారు. ఎవరు కూడా ఆయన్ని నిందించడానికి, ఎవరు ఆయనను బంధించడానికి, ఎవరు ఆయన సిలువ చంపడానికి సాధ్యం కాదు. కనుక శిష్యులతో అంటాడు, నేను ప్రాణము పెట్టి మృత్యుంజయుడై తిరిగి లేచే వరకు ఈ దర్శనమును గురించి ఎక్కడా చెప్పవద్దు అనడానికి గల కారణము 100%, 100% అది రుజువు చేయబడితే ఎవరు కూడా సాహసించి ముందుకు రాలేదు. నిజమే, గెత్సేమనే వనంలో ప్రభువును పట్టుకుంటూ ఉండగా మీరు ఎవరిని వెతుకుతున్నారంటే నజరేయుడైన యేసు, ఆయన నేనే అన్నప్పుడు ఆయనగా బయలుపరుచుకుని నేనే క్రీస్తుని, నేనే రక్షకుడు అని చెప్పినప్పుడు ఎవరు ఆయన పట్టడానికి సాహసించలేకపోయారు. వారు ముందుకి పడిపోయారు. వారికి ధైర్యం సరిపోలేదు, వారికి ప్రభువుని పట్టుకునే సామర్థ్యం లేదు. అందుకనే ప్రభు తను తాను తగ్గించుకొని రిక్తునుగా చేసుకొని కనుక సామాన్యుడిగా పాపుల చేతికి ఆయన రక్షణ కార్యం నెరవేర్చడానికి అప్పగింపబడ్డారు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారుగా ఉన్నాం. ఇందును బట్టి ఇదే మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో 4వ వచనంలో అక్కడ అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్తంగా నీ దేహం యాజకులకు కనపరుచుకుని మోషే నియమించిన కానుకను సమర్పించుకొని వారితో చెప్పారు. కనుక కుష్ఠరోగులను శుద్ధీకరించి ఇది ఎవరితోనూ చెప్పవద్దు సుమి ఖండితంగా చెప్పి, కానీ దేవుడు మీకు చేస్తున్న మేలును బట్టి యాజకుడైన మోషే ద్వారా నియమింపబడిన కానుకను మీరు సమర్పించుకోండి. కనుక ఇటు రీతిని అనేకమైన సత్యాలు మనం చూడవలసిన వారమై ఉన్నాం. ఇదే మత్తయి సువార్త 9వ అధ్యాయం 30వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అలాగనే అక్కడ పుట్టిగుడ్డి వారి కళ్ళు తెరిచిన తర్వాత వారి కన్నులు తెరవబడను, అప్పుడు యేసు ఇది ఎవరికి నీ తెలియకుండా చూసుకున్నాడని వారికి ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఇలాగన అనేకమైనవి. మార్కు సువార్త 5వ అధ్యాయం 24లో 12 సంవత్సరాల బిడ్డను స్వస్థపరిచిన తర్వాత వారికి చెప్పిన మాట ఇదే. మూగనత్తి దయ్యం కలిగిన వారిని స్వస్థపరిచిన ప్రభువారు మార్కు సువార్త 7వ అధ్యాయం 36వ వచనంలో ఇటువన్నీ చేసి ఇవి ఎవరితోనూ చెప్పవద్దు. ఎందుకు చెప్పవద్దు అన్నారు ప్రభువారు అంటే ఆయనను చంపటానికి ఎవరు సాహసం, మెస్సయ్య ఈయన అని తెలుసుంటే ఈయనే రక్షకుడు, ఈయనే క్రీస్తు అని అదే అడుగుతున్నారు యూదులు. ఆలయ ప్రతిష్ఠ పండుగలో నీవు క్రీస్తు అయినట్లయితే మాతో స్పష్టంగా క్లియరెన్స్ లేదు, దాగుడు మూతలుగా రహస్యంగా దాటేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ప్రభువా. బాహాటంగా ఆయన తనను గురించి సంఘముతో కానీ సమాజంతో కానీ మేలు పొందిన వారితో కానీ చెప్పనివట్ల. కారణం ఆయన తను తాను రుజువుపరుచుకుంటే ఎవరు ఆయన ఒంటి మీద చేయి వేయడానికి, ఆయన పట్టుకోవడానికి, ఆయన చంపడానికి సాహసించారు. కనుక ప్రభునందు స్నేహితులారా, ఆయన చనిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒప్పింపజేస్తూ ఉన్నాడు. మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనాన్ని చదువుదాం. శతాధిపతి అతనితో కూడా యేసుకు కావలి ఉన్నవారు భూకంపము జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి, ఈయన మెస్సయ్యా అని చెప్పుకొని శతాధిపతి ప్రభువును సిలువ వేసి చంపిన వారు చాలా ఆశ్చర్యపడ్డారు. శతాధిపతి అప్పటి వరకు కొట్టాడు, అప్పటి వరకు హింసించాడు, తన సైన్యంతో రాణువారితో ప్రభువాన్ని సిలువ మోయించాడు, కొరడాలతో కొట్టించాడు, పిడుగుతులు బుద్ధించాడు. ఒక నాయకుడిగా, ఒక అధిపతిగా, శతాధిపతిగా అనగా ఆ సైన్యానికి
ఒక కమాండర్గా, ఒక అధిపతిగా ఉండి ప్రభువుని చాలా బాధలు పెట్టించాడు. ప్రభు సామాన్యుడు అనుకున్నాడు, ఒక సామాన్య మానవుడు అనుకున్నాడు. కానీ ఆయన కలవరి సిలువలో ఆయన పలికిన మాటలు విన్నాడు. చివరిగా తండ్రి, నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పిన వెంటనే పెద్ద భూకంపము కలిగింది. పెద్ద ప్రళయము జరిగినప్పుడు అతడు అంటున్నాడు, ఇతడు నిజముగా మెస్సయ్య, ఇతడు నిజముగా దేవుని కుమారుడు. అదే ప్రభువుకు ఆయన రక్షణ ప్రణాళిక నెరవేరే వరకు, గోధుమ గింజ భూమిలో పడి ఫలింపకుండే వరకు కూడా ఆయన రహస్యంగా ఉన్నారు, రహస్యంగా ఉన్నారు. కనుక ప్రభునందు స్నేహితులారా, ఈ విషయమే, ఈ సత్యమే మార్క్స్ వార్త కూడా 15వ అధ్యాయం 39వ వచనంలో కూడా మనకి తెలియపరచబడతా ఉంటారు. కనుక ఈయన జీవము గల దేవుని కుమారుడు. అదే పేతురు గారు అన్నారు. ఇక్కడ శతాధిపతి ఏదైతే సాక్ష్యం చెప్పాడో సిలువ దగ్గర కలవరి మెట్ట మీద, అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడినప్పుడు అందరికీ అది బయలుపరచబడలేదు. కానీ పేతురు గారు అంటారు, నీ సజీవమైన దేవుని కుమారుడైన మెస్సయ్యవు అంటే ఓకే, ఇది అక్షరాలా నిజము, కానీ నీవు ఇప్పుడప్పుడే కాదు, పునరుద్ధాన మహిమ కలిగే వరకు నువ్వు చెప్పొద్దు, నువ్వు సైలెంట్గా. అదే విషయాన్ని ప్రభు కలవరి సిలువలో ప్రాణం పెట్టినప్పుడు శతాధిపతి అంటున్నాడు, ఈయన మెస్సయ్య, ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు, నాకు తెలియక నేను ఆయనను హింసించాను అనే పశ్చాత్తాపము ఆ శతాధిపతికి అక్కడ కలిగినట్లుగా మనం చూస్తాము. కనుక ప్రభునందు స్నేహితులారా, ఈ దినమున మనం చదువుకున్నట్టి పాత నిబంధన పాఠ్య భాగంలో ప్రవక్త ఇర్మియా గారి ద్వారా వ్రాయబడిన చెప్పబడిన ఆ ప్రవచింపబడిన గ్రంథము 16వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం 20-21 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నరులు తమకు దేవతలుగా కల్పించుకుందిరా, ఆయనను అవి దైవములు కావు, కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవం కలుగు చేతును, నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియపరచు. నిజమే, దేవుని యొక్క బలము, దేవుని యొక్క శౌర్యము, దేవుని యొక్క కార్యము ఆనాటి యూదులకు మరుగుపరచబడ్డాడు యేసుక్రీస్తు. వారి కన్నులకు మందం కలిగి, వారి హృదయము కృబి పెట్టినది అని దేవుని యొక్క లేఖనము హెచ్చరింపబడతారు. కనుక అవిధేయులైన ఇశ్రాయేలీయులు, అవిధేయులైన యూదులు యేసుక్రీస్తు ప్రభువారిని మొదటి నుంచి కూడా ఆయనను రక్షకుడిగా అంగీకరించలేదు. కనుక ఆ బలహీనతను బట్టి ఇక్కడ చెప్పబడిన ప్రవక్త ద్వారా ఇది హెచ్చరింపబడతా. కనుక ప్రభునందు సంగమ స్నేహితులారా, ఇక్కడ చెప్పబడిన లేక ఈ ప్రవచనం, ఇర్మియా గారి యొక్క ప్రవచనాన్ని మనం ఇక్కడ ఇశ్రాయేలు గురించి దేవుడు హెచ్చరిక చేసిన హెచ్చరికను వారు ఆలోచన చేయక, కనుక అందుకని ఆ 19వ వచనంలో అంటున్నాడు, యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, బుదిగాంతం నుండి జనములను నీ యొద్దకు వస్తుంది. బుదిగాంత నివాసులందరూ నా వైపు చూచి రక్షణ పొందుడి అని ఇచ్చిన వార్త. భూదిగంతముల నుండి ఆయన వైపు చూచి ఆ రక్షణ ప్రణాళిక నెరవేరేది. అందుకనే ఈ దినమున మనం చదువుకున్నట్టి పత్రిక పాఠ్యభాగంలో కూడా పేతురు మహాశయుడు దేవుని యొక్క శిష్యుడిగా ఉండిన ఆయన అంటాడు, ప్రభువుని రుచి ఎరిగి, అక్కడ అంటున్నాడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఎరిగి ఉన్న ఎడల మనుషులు చేత విసర్జింపబడి, యేసుక్రీస్తు ప్రభువారు మనుషులు ఆయన్ని మెస్సయ్యగా రక్షకుడిగా అంగీకరించుకుంటూ విసర్జించారు. మనుషుల చేత విసర్జింపబడి దేవుని దృష్టికి ఏర్పరచబడినదియునైన అమూల్యమునైన సజీవమైన రాయగు ప్రభువునదు. ఈయనెవరు? సజీవుడైన దేవుని కుమారుడు అని పేతురు గారు చెప్పిన మాట ఇక్కడ మరలా రిపీట్ చేస్తున్నాడు తన పత్రికలో. అక్కడ యేసయ్య దగ్గర ఒప్పుకున్నాడు, ఇక్కడ అంటున్నాడు, సజీవుడయగు సజీవమునైన రాయగు, అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునతకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా మనమందరం కూడా యేసుక్రీస్తు బిడ్డలముగా దేవుని జనాంగముగా. ఇక్కడ ఇంకా ఆ 9-10 మీరు అయితే మీరు చీకటిలో
నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి పిలిచిన అని గుణాతిశయం ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనముగా దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మొన్న దినాన్ని ఈ యూట్యూబ్లో దైవజనుడు వాక్యం చెబుతూ అసలైన ప్రశ్న శిస్సలైన జవాబు అనే దాంట్లో మాట్లాడుతూ సేవకులు అక్కడ డిస్కస్ చేస్తూ మాట్లాడిన మాటలు ఏమన్నారంటే, ఆంగ్యులు అనేవాళ్ళు దాని గురించి, దేవుని ప్రజలు అనే దాని గురించి మాట్లాడుతూ, యాక్చువల్ మనం ఒక ఇండియన్స్గా ఉండి ప్రభువుని నమ్మి బాప్తిసం పొందినా కానీ మనం కూడా అన్యజనుల్లోనికే వస్తాం. అన్యజనుల నుండి రక్షింపబడిన పాపులు మనం. అందుకనే మార్టిన్ లూథర్ గారు కూడా రక్షింపబడిన పాపులు, రక్షింపబడిన విశ్వాసులు అని అనడు మార్టిన్ లూథర్ గారు. రక్షింపబడిన పాపులమ్మ, లేక నేను రక్షింపబడిన పాపిని అంటే ఆ పాపి అనేది చూడండి, ఇప్పుడు క్యాస్ట్ లేకపోతే వారి యొక్క కులాన్ని గురించి చివరిలో ఒక బిరుదుగా తగిలించుకునే ఈ సమాజాలు, నేటి సంఘాలని, ఆయా వర్గాల్ని మనం చూస్తున్నాం. ఆ చివరిలో అది తగిలించుకొని, బిరుదుగా తగిలించుకొని వారి కులాన్ని గురించి వారు ఘనంగా చెప్పుకోవడానికి వారు సిగ్గుపడకుండా. అలాగనే ఇక్కడ మనలను రక్షింపబడిన పాపులు, నేను రక్షింపబడ్డాను అన్నట్టుగా డైరెక్ట్గా కాదు, కానీ నేను రక్షింపబడ్డాను కానీ నేను ఎవరిని పాపిని అని మార్టిన్ లూథర్ గారు చెప్పినట్లుగా మనము అన్యజనులమే. కాకపోతే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. మరి ఎవరు దేవుని ప్రజలైన సొత్తు అనగా ఇజ్రాయేలీ, దేవుని సొత్తు అయిన జనాంగం, వారన్యజనులు కాదు. కానీ మనము రక్షింపబడిన నుండి ప్రభువును తెలుసుకున్నవారు కనుక ఆ సత్యమును గురించి ఇక్కడ చెప్పబడిన మాటలో, ఒకప్పుడు మనం దేవుని తెలియని వారు, కానీ మనలను ఆయన నిమిత్తమై ఏర్పరచబడిన వంశం మనది. 12 గోత్రాల ఏ వంశం కాదు మనది. నేను బెన్యామీను కూతురుని అని చెప్పుకోవడానికి, కానీ దేవుని సొత్తైన ప్రజలనై ఉన్న పరిశుద్ధ యాజక సమూహముగా, దేవుని చేత పిలువబడిన వారముగా, మనం కనికరింపబడిన వారముగా ఉన్నామని సర్వమానవాళికి పేతురు గారి ద్వారా ఒక సవాల్, ఒక ఆల్టర్ కాల్ ఆయన ద్వారా చెప్పబడుతున్న సత్యం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడైన దేవుని కుమారుడు అని నీవు నేను మనము అంగీకరించగలిగినట్లయితే ఆయన మనల్ని రక్షించడానికి సమర్థుడు, శక్తివంతుడు. ఆయన ద్వారా మనం విమోచింపబడి దేవునికి ఆత్మ సంబంధమైన మందిరముగా, నిజమే అక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో మనము ఆయనకు మందిరముగా, మనము దేవునికి మందిరం, దేవునికి మందిరం. డిఎల్ మూడి గారు అంటారు, మనము కదులుచున్న క్రీస్తులము, కదులుచున్న మందిరాలముగా ఉండాలి ప్రభు కొరకని డిఎల్ మూడి భక్తుడు సెలవిచ్చినట్లుగా మనము ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. అంటే ఈలోక సంబంధమైన మందిరాలు చూడండి, మరి మిషనరీ హయాములు కట్టిన మన ఎన్ఎంఈ లూథరన్ సంఘం 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక గొప్ప సంఘం కట్టడం ఈ చర్చ్. కనుక ఈ చర్చిని గురించి కాదు, అక్కడ భక్తుడు పేతురు గారు మాట్లాడు, నీవు నేను సజీవుడైన దేవునికి విశ్వాసముగా, పిల్లలుగా, యాజకులుగా, లేకపోతే వంశముగా ఉండడానికి ఏర్పరచబడిన వారు గారు మనం కూడా ఆత్మ సంబంధమైన సజీవమైన రాయిగా మార్చబడి ఆత్మ సంబంధమైన మందిరముగా, ఆత్మీయమైన మందిరముగా దేవుని కొరకు మనం ఉండాలి అని దేవుని యొక్క వాక్యం పేతురు గారి ద్వారా. ఇదే పేతురు అంటున్నాడు, నువ్వు సజీవుడు అయిన దేవుని, మరుగుపరచబడిన క్రీస్తు, రహస్యమైన యేసయ్య, సీక్రెట్ ఆఫ్ మెస్సయ్య. కనుక రహస్యమందున్న దేవుడు మన కొరకు బయలుపరచబడి మహిమరాజ్యమును విడిచి, మహిమ సింహాసనాన్ని విడిచి మానవులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన ప్రభువుని. ఈనాటికైనా ఈ సత్యాన్ని గ్రహించకుండా మనం ఇంకా ఈ సముద్రములు, లోకమనే సముద్రములు కొట్టుకుంటూ ప్రభు వైపు తిరిగిన వారుగా ఉన్నట్లయితే, ప్రభు సత్యాన్ని గ్రహించిన వారుగా ఉన్నట్లయితే ఈనాటి త్రిత్వము 5వ వారములో ప్రభు మనకిచ్చే ఈ వాగ్దానాన్ని నమ్ముదాం. సజీవుడైన ప్రభు రొతుకు వద్దాము, ఆత్మ సంబంధమైన రాయిగా
సజీవమైన రాయిగా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు మన హృదయములకు తలపులకు కావలయుండును గాక. ఆమేన్. స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ సమ్మాతి గల మనసు కాలుగా చేసి నాను దృఢ పరచుము. ప్రేమానమ్మకమైన మా దేవా, మా ప్రభువా, మా తండ్రి, నీకు వందనాలు. నీవు రహస్యముగా ఉండి రక్షణ కార్యమును నెరవేర్చిన రాజా మీకు వందనాలు. యేసయ్యా మీకు వందనాలు. మరలా మీరు రారాజుగా, ప్రభులో ప్రభువుగా మీరు రానయ్యగా ప్రతి నేత్రము, ప్రతి మనుషుడు నిన్ను చూచి ఎలా నిన్ను హత్తుకొనగల ఆ కృప సజీవమైన రాయిగా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. మాలో ఉన్న నిర్జీవము తీసేసి జీవమును మాకు కలుగు చేసి మమ్మను నీకు ఇష్టమైన రాయిగా మలచి నీకు మందిరముగా మేము కట్టబడుతుంది చూపించాను. దేవానికి వందనాలు చేసేదానికి చేయవలసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించుము, ఆశీర్వదించు. పుట్టిన రోజులు చేసుకునే వారికి, వివాహ దినాలు జరుపుకునే వారికి మీ దయా కిరీటములు వారికి ధరించు. అయినా చదువుకునే బిడ్డలకు జ్ఞానం పట్టు ఫలవంతమైన వారిగా, ప్రయోజకులుగా, ఉపయోగకరమైన విద్యతో వారిని దీవించండి. నిరుద్యోగులైన బిడ్డలకు మంచి ఉద్యోగాలు ధరించి ఉద్యోగాలు చేయించిన బిడ్డలను మరి చిన్న ఉద్యోగం నుండి ఉన్నతమైన ఉద్యోగం ప్రతి వారిని దీవించండి. ఆరోగ్యం ఇచ్చి కాపాడండి ప్రభు. ఆ కార్య కష్టములు చేసి బ్రతికే బిడ్డలు జీవనాధారం కొరకు అనుదినము వారు చేతులతో ప్రయాసపడి చేయించున్న కాయ కష్టములైన పనులతో మీ సహాయం ఇచ్చి వారికి ఆరోగ్యము, క్షేమం ఇచ్చి వారి ప్రయాసాలు వారి చేతులకు సాధించడం జీవించండి. తండ్రి నీకు వందనాలు. బిడ్డలైన వారికి గర్భఫలం ఇవ్వండి. గర్భవతులైన వారికి నెలలు నిండుచుండగా సుఖమైన ప్రస్తుతము ఆరోగ్యమైన బిడ్డలను ఇవ్వండి. బాలింతలను, పసి బిడ్డలను దీవించి వృద్ధులైన తల్లిదండ్రులకు క్షేమమును, ఆరోగ్యమును అనుగ్రహించండి. వివాహం కొరకే స్థితపడే బిడ్డలకు విశ్వాసులైన భాగస్వామునిచ్చి వారి వివాహాన్ని ధర్మంగా జరిగించండి. అయినా దిక్కుమాలిన వారు, దీనులైన వారు, పేదలైన వారి కొరకే ప్రార్థిస్తున్నారు. భోజనం లేని వారు, వస్త్రాలు లేని వారు, గృహాలు లేని వారు మీ కృప చూపించి వారిని కనికరించండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. చేసే వ్యవసాయం, నాటే నాటు విత్తనాలు మీరు దీవించండి. నూరంతర ప్రతిఫలం దాయించి ఇంకా మంచి సమృద్ధి అయిన వర్షాలు మా ఉభయ గోదావరికి దాయించి రాజానికి వందనాలు, పరిశుద్ధానికి స్తోత్రాలు. ఆయా ప్రాంతాల్లో పడే వర్షాలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి వందనాలు, స్తోత్రాలు. దైవ తండ్రి చేయబడే ప్రతి పనిలో
వారికి సహాయం దయచేయండి, మీ నైపుణ్యం దయచేయండి తండ్రి. హాస్పిటల్లో బాధపడే రోగులను స్వస్థపరచండి. సేవలు అందించుతున్న వైద్య బృందాలు డాక్టర్స్ నర్సులను దీవించి వారిని ధైర్యపరచండి, వారికి జ్ఞానం ఇచ్చి, వారికి ఆరోగ్యం ఇచ్చి, వారి ఇచ్చే మందులు మీ పరిశుద్ధ రక్తాన్ని విడుదల చేసి స్వతంత్రం దయచేయండి. ప్రయాణంలో ఉన్న బిడ్డలు రాకపోకల్లో తోడుగా ఉండండి. ప్రపంచ పాత్రలు దేశ నాయకులు నీతి న్యాయం కలిగి పరిపాలించండి. ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, శాసనమాన సభ్యులను దీవించి మీ జ్ఞానం ఇచ్చిన ఆయన దేశాధికారులు, రాష్ట్రాధికారులను, జిల్లాధికారులను, మండలాధికారులను, గ్రామాధికారులను దీవించిన ప్రార్థన చేయించిన సేవకులను దీవించండి. టీవీల ద్వారా, రేడియోల ద్వారా, కరపత్రాల ద్వారా, సభల ద్వారా స్వార్థలను అందించి సేవకులను, సేవకులను ఆశీర్వదించండి. ఈ రాజ్య స్వార్థక తెలియబిడలకు అందించబడడానికి చేసే ప్రయత్నాల్లో మీ సహాయం తండ్రి. అంతటా అందరూ నీ సత్యాన్ని గ్రహించి నిన్ను హత్తుకునే తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు, విడుదల సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసం, ప్రతి బిడ్డను దీవించండి. బిడ్డలకు కలిగిన ప్రతి అవసరతను తీర్చండి. బిడ్డలకు ఆరోగ్యం కొనసాగించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. మా స్త్రీల సమాజం వారిని, ఎవరి బిడ్డలను, సండే స్కూల్ బిడ్డలు, బీసీసీ వారిని, పెద్దలే వారిని దీవించడం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దిన దీవులు ఆశీర్వాదాలు మాకు దయచేసి అడుగువాటికి ఊహించవాటి మా కొరకే ఘోర శ్రమ మరణ పునరుద్ధానం పొందిన యేసుక్రీస్తు వారి ఉన్నతనామములో మిగిలి వినేక ప్రతిమాలు వేడుకొస్తున్నాం. ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుడుగాక, మీ రాజ్యము వచ్చుడుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చుడు భూమి యందు నెరవేరుడుగాక. మా ఆహారం నేడు మాకు దయచేసి, మా ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించు. శోధన చేయకు, దుష్మములు తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతులు ఉదయింపజేసి నీకు సమాధానం కలుగు చేయనుగాక.